ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అవినీతి లేని రాజకీయాలు చేస్తానన్న కేజ్రీవాల్ పూర్తిగా లిక్కర్ స్కామ్లో కూరుకుపోయారన్నారు. మోదీ ప్రధాని అయిన రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావిస్తున్నాయన్నారు ఖర్గే. దేశంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అవినీతి లేని రాజకీయాలు చేస్తానన్న కేజ్రీవాల్ పూర్తిగా లిక్కర్ స్కామ్లో కూరుకుపోయారన్నారు. గత ఎన్నికల్లో యమునా నదిని క్లీన్ చేస్తానన్న ఆప్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ నకిలీ హామీలు నమ్మొద్దన్నారు. శీష్ మహల్లో ఉంటూ కేజ్రీవాల్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని విమర్శించారు. हम झूठे वायदे नहीं करते थे. केजरीवाल जी, मोदी जी दोनों 24 घंटा झूठे वायदे करते हैं. जैसे मैंने आपसे कहा, केजरीवाल जी कहते हैं, कहा था उन्होंने कि मैं यमुना का पानी पीऊंगा. गंदा पानी पिलाते हो आप, साफ पानी पीते हो. मैं चैलेंज करता हूं, आज जाके यमुना जी का पानी पियो. शराब का स्कैम किया आपने और पूरा देश जानता है, पूरा देश जानता है कि आपने भ्रष्टाचार किया है दिल्ली में. दिल्ली का हर नागरिक जानता है. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు ఏమాత్రం దేశభక్తి లేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాషాయ నేతలు ఆగస్టు 15 కాకుండా మోదీ ప్రధాని అయిన రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆప్ బీజేపీ ప్రభుత్వాలు పరిపాలన పక్కన పెట్టి ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నారు ఖర్గే. లాల్ కిలే పే జబ్ తిరంగా झंडा फैलाए और 5 लाख लोग शरणार्थी यहाँ पर आए पाकिस्तान से, उस वक्त बहुत बड़ा उनके सामने एक समस्या खड़ी हुई थी. और मोदी की उम्र कितनी है? वो मेरे से भी छोटे हैं और शाह भी हमसे भी छोटे हैं उम्र में, लेकिन बात इतने बड़े बड़े करते हैं, गालियां ऐसा देते हैं सब हमारे लीडर्स को, चाहे वो महात्मा गांधी हो, चाहे जवाहरलाल नेहरू हो, चाहे इंदिरा गांधी हो, चाहे लाल बहादुर शास्त्री हो. और आपके घर में एक कोई छोटा मोटा आदमी भी देश के लिए नहीं लड़ा, तुम हमको जोर बताते हो. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇప్పటికే పలు హామీలు ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మరో 5 గ్యారంటీలతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఢిల్లీ ప్రజల సంక్షేమానికే 5 గ్యారంటీలు ప్రకటించినట్లు చెప్పారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామన్నారు. 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే అందరికీ ఆరోగ్య బీమా, 500కి సిలిండర్, ఉచిత రేషన్ కిట్, నెలకు 5000 పెన్షన్ అమలు చేస్తామన్నారు. जय भीम, जय संविधान अभियान चला रही है. बेलगावी में एक रैली हुआ, मऊ में हुआ, अभी तीसरा रैली हो सकता है तेलंगाना में होगा फरवरी के 10 और 15 के बीच में. ये पूरा साल तक ये अभियान हम चलाएंगे. सारे संवैधानिक कार्यालय जो हैं, जो संस्थाएं हैं, प्रधानमंत्री कार्यालय के एक अटैच्ड ऑफिस बन. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సరైన సంక్షేమ పథకాలు అమలవడం లేదన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో ప్రజల ఆర్థిక కష్టాలు డబుల్ అయ్యాయన్నారు. ఆ 20 రాష్ట్రాల్లో ఒక దాంట్లో కూడా 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఢిల్లీలో మాత్రమే ప్రజలకు నాణ్యమైన 24 గంటలు కరెంట్ అందుతుందన్నారు. బీజేపీ గెలిస్తే ఆప్ సంక్షేమ స్కీములు ఆగిపోతాయన్నారు కేజ్రీవాల్. दिल्ली में हमने बिजली फ्री कर रखी है, पानी फ्री कर रखा है, लेकिन मेरे को कई किराएदार भाइयों ने बताया कि उनको उसका बेनिफिट नहीं मिलता. तो मैंने अब सिस्टम बना लिया, जितने हमारे किराएदार भाई हैं उनको भी 0 बिजली का बिल और 0 पानी का बिल उनका भी आया करेगा. మహాకుంభమేళాలో తొక్కిసలాటకు యూపీలోని బీజేపీ సర్కార్ కారణమన్నారు ఇండియా కూటమి నేతలు. భక్తులు భారీగా వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. భద్రతా సిబ్బంది నిర్వహణ సరిగా లేదన్నారు. సామాన్యుల భక్తుల కంటే వీఐపీలకే బీజేపీ సర్కార్ అధిక ప్రయారిటీ ఇస్తుందని విమర్శించారు.